పొపెట్ నువ్వు వెంటనే మిరపకాయ తినేసేయ్. వెళ్ళి పని మొదలెట్టు. పర్వాలేదని నువ్వు ఒక ప్రొఫెషనల్ డ్రమ్మర్ లాగా వాయిస్తున్నావు. టేప్ రికార్డ్ రా, అదేగా చూశాను. వీడికి మ్యూజిక్ స్పెల్లింగే తెలీదు, ఇంకెలా వాయిస్తాడు వీడు? పిల్లలు మీరు ఎలా ఉన్నారు? ఇలా చూడండి పిల్లలు, నేను ఆఫీసులో పనిచేసి చాలా అలసిపోయాను. నేను వెళ్ళి పడుకుంటాను. ఇలా చూడండి, ఏం జరిగినా సరే నన్ను ఎవ్వరూ నిద్ర లేపొద్దు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఇంట్లో ఎవ్వరూ శబ్దం చేయరు. ఇలా చూడండి పిల్లలు, మీరు శబ్దాలు చేసి నా నిద్రని డిస్టర్బ్ చేశారనుకోండి, ఆ తర్వాత నేను మీకు ఎప్పటికీ చాక్లెట్స్ ఇవ్వను. నన్ను అలా చూడకండి, నేను ఎప్పుడు శబ్దం చెయ్యను కదా. పోయిన వారం ఇలాగే ఏం జరిగిందో తెలుసా? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో నిప్పంటుకుంది. అప్పుడు కూడా నేను శబ్దం చేయలేదు, శబ్దం చేయకుండా మెల్లిగా అరిచాను, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి. మేడం ఎంతసేపు నిద్రపోతారో ఏంటో, ఇప్పటికే 11:59 అయిపోయింది. అయితే ఇప్పుడు 12 అవడానికి 1 నిమిషమే ఉంది. గడియారంలో 12 గంటలకు అలారం పెట్టామే. తప్పించుకున్నాం. మేడం మనల్ని శబ్దం చేయకూడదని చెప్పారు. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బన్నీ, నీ ఐస్ క్రీమ్ 3 రోజులుగా కనిపించట్లేదని చెప్పావు కదా, ఐస్ క్రీమ్ కరిగిపోలేదు, నేనే తినేశాను. శబ్దం చేయకు, శబ్దం చేస్తే మేడం లెగుస్తారు. ఇంకా పొపెట్, నిన్న స్వీట్ లో కాస్త కారం ఎక్కువైంది కదా, ఆ స్వీట్ లో నేనే కారం కలిపాను. అరవద్దు, మేడం లెగుస్తారు. తనేమి అంత దారుణమైన వాడు కాదు. పొద్దున్న నాకు ఫ్రెష్ గా కేక్ ఇచ్చాడు. అవును, ఇంకా మిగిలిన కేక్ ని నేనే తినేశాను.
ఏమిటి? శబ్దం చెయ్యకు, మేడం లెగుస్తారు. శబ్దం చెయ్యకు, మేడం లేస్తారు. అవన్నీ కింద పడితే శబ్దం వస్తుంది, ఆపండి. థ్యాంక్ గాడ్, అంతా నార్మల్ అయిపోయింది. మనం ఈ ఇంటికి సౌండ్ ప్రూఫ్ చేయించాలి, అర్థమైందా? కానీ ఎలా? ఈ బోర్డు మీ కంటికి కనిపించట్లేదా? మాకేం తెలుసు, ఇల్లు ఖాళీగా ఉంది, అందుకని తలుపుని వికెట్ గా మార్చాం. పిల్లలు, ఈ ఇల్లు ఖాళీగా లేదు, ఈ రోజు ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఇంకో చోటికి వెళ్ళి ఆడుకోండి. ఓహో, ఇంట్లో నిప్పులు అంటుకున్నాయి, వెంటనే ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయాలి. పొపెట్, నువ్వు వెంటనే మిరపకాయ తినేసేయ్. వెళ్ళి పని మొదలెట్టు. మేడం ఆవిడ గురక శబ్దానికే లేకుస్తారనుకుంటాను. మేడం లేచిన వెంటనే చాలా సంతోషిస్తారు, ఎందుకంటే మన శబ్దం చేయలేదు కదా.
మనం వెళ్దాం. హనీ బనీ జోర్దార్ పప్పెట్. మేడం మేడం ప్లీజ్ నన్ను క్షమించండి మేడం. మేడం నాకు 2 మిరపకాయలు తినడానికి ఇచ్చిన తర్వాత ఒక చాక్లెట్ అయినా ఇవ్వండి మేడం. దయచేసి చాక్లెట్ ఇవ్వడం నాకు ఆపేయకండి. ప్లీజ్ ప్లీజ్ మేడం ప్లీజ్. ఓ 5 అయిపోయిందా? బాగా నిద్ర పట్టేసింది. 5 అయింది కూడా తెలియలేదు. ఇలా చూడండి పిల్లలు, నేను వెంటనే మీటింగ్ కి వెళ్ళాలి, లేదంటే మనకి చాలా నష్టం వస్తుంది. మీరు నలుగురు నన్ను సరైన టయానికి నిద్ర లేపారు. థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ. అంటే మీరు మాకు చాక్లెట్ ఇవ్వడం ఆపేయరు కదా? లేదు, ఎప్పటికీ ఆపను. దానికి బదులుగా ఇంకా చాలా చాక్లెట్స్ తీసుకొస్తాను. అవును, నేను చెప్పేది నిజమే పిల్లలు.